जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदनाथ जय 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 जय। శ్రీనివాస్ రాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి కలిగిన వారికి జూలై మాసమైనటువంటి 7వ నెలలో, అనగా మనకి ఈ మాసం తెలుగువారి నెలలో మనం ప్రతిపాదన చేసినట్టయితే ఇందులో మనం ఆషాఢ మాసం అని కూడా సంబోధిస్తూ ఉంటాము. ఈ జూలై మాసమైనటువంటి ఈ ఆషాఢంలో 1వ తారీఖు మంగళవారం షష్ఠితో మొదలుకొని 31వ తారీఖు గురువారము సప్తమితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో ఈ కన్యా రాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి, అలాగే 10వ తారీఖు గురువారం నుంచి 24వ తారీఖు అమావాస్య గురువారం వరకు కూడా ఏ ఏ అంశాల మీద తగు సమస్యలు ఎదురవచ్చు, వీరికి జరుగుతున్నటువంటి ప్రమాదాలు కానీ శుభప్రదమైనటువంటి అంశాలు కానీ ఈ మాసకాలంలో ఓవరాల్గా ఎలా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను. ఈ కన్యా రాశి కలిగిన వారితో పాటు ఉత్తరా నక్షత్రము 2 నుంచి 4 పాదాలు కలిగిన వారు, హస్తా నక్షత్రము 1 నుంచి 4 పాదాలు, తర్వాత చిత్తా నక్షత్రము 1 నుంచి 2 పాదాలు కలిగిన వారిని కూడా ఈ కన్యా రాశి కలిగిన వారిగా మనం గుర్తిస్తాం. కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా ఈ మాసకాలంలో మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి వీరు ప్రయత్నాలు చేస్తారే తప్ప ప్రశాంతంగా ఉండలేనటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి. ఎన్ని విధాలుగా వారు మనశ్శాంతిగా జీవించడానికి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసినా, ఏ విధంగా కూడా ఈ రోజున మనం ప్రశాంతంగా జీవించడానికి, మనం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేద్దామని తలపెట్టినా, అది కుటుంబ పరంగానో పిల్లల పరంగానో వ్యక్తిగత జీవితంలో పర్సనల్గా ఉన్నటువంటి సమస్యల పరంగానో ఏదో ఒక కొంతవరకు మీకు ఎక్కడో మనశ్శాంతి లేనటువంటి సంఘటన మీ మనసులో తట్టింపు తగులుతూ దాన్ని మిమ్మల్ని మేలుకొల్పేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉండేటటువంటి విధానాలు ఈ సమయకాలంలో మీకు ఎక్కువగా ఉన్నాయని మాత్రము తప్పకుండా తెలియపరచవచ్చు. అదే మాదిరిగా కుటుంబంలో మీకు ఊహించినటువంటి పరిణామాలు ఎదురవటము, భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కానీ, రక్త సంబంధికుల మధ్య కానీ, మీరు ఎవరైతే తమ వారు మా వారు అనుకోని నమ్ముతారో వారి నుంచి కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు ఎవరైతే మన వాళ్ళని నమ్మే ఒక భ్రమలో ఉంటారో ఆ భ్రమ నుంచి బయటపడేటటువంటి టైం, అంటే వీరు మనవాడు కాదా పగవాడు అనేటటువంటి విధంగా మీకు తెలుసుకునేటటువంటి ఒక సంకల్పం, మీకు ఏదైతే కంటికి పట్టినటువంటి పొరల విడిపోయేటటువంటి ప్రభావము ఈ సమయకాలంలో మీకు ఎదురవుతుందని మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు. ఎవరైతే కుటుంబంలో భార్య కుటుంబ పరిస్థితుల్ని కాదని ఇంట్లో కొంతమంది మాయ మాటలకి మధ్యవారి మాటలు విని తప్పుని నిజం అనుకొని నిజాన్ని తప్పు అనుకొని జీవించేటటువంటి వారి పొరలు కూడా ఈ సమయకాలంలో విడిపోయేటటువంటి ప్రయత్నాలు సక్రమంగా జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి తమ వారి నుంచి అయిన వారి నుంచి బంధుమిత్రుల నుంచి వీరి చేతుకుండా సహాయ సహకారాలు చేయించుకున్న వారు కూడా ఈ సమయకాలంలో వీరికి ఆపదకు సహాయం చేయకపోగా తర్వాత వీరిని చెడగొట్టడానికి కొన్ని ప్రయత్నాలు, బాగుపడకుండా ఉండడానికి కొన్ని ప్రయత్నాలు, తర్వాత వీరిని కావాలని గాయపరిచేటటువంటి కొన్ని సమస్యలు చేస్తారు. దానివల్ల వీరికి కొంత జ్ఞానోదయం ఏర్పడటము, ముందస్తు రోజుల్లో ఎలా జీవించాలో తెలుసుకునేటువంటి ప్రయత్నాలు జరగటము, కొంత ఆపద నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఉందని తెలుసుకునేటటువంటి విధంగా, అంటే ఇప్పుడు వరకు నేను నమ్మింది నిజం కాదు, ఇది నిజం అని ఒక తెలియని ఒక విధానంలోంచి బయటపడేటటువంటి ప్రయత్నము ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి స్త్రీలలో కానీ పురుషులలో కానీ తప్పకుండా తెలిసి వస్తుంది. అంటే జీవిత సత్యం ఏమిటి, ఎవరు తనవాడు, ఎవరు మనవాళ్ళు, ఎందుకు ఇంతకాలం నేను చేశాను, ఈరోజు నేను చేసిన స్నేహం, నేను చేసిన
మంచి ఎటుపోయింది అనేటటువంటి పరిస్థితిని వారు తెలుసుకోవడానికి ఈ సమయకాలం ఒక మంచి గుణపాఠం అవుతుందని మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు. అదేవిధంగా ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రము కుటుంబంలో కొన్ని ఖర్చులతో కూడినటువంటి ప్రయత్నాలు ఎదురవటము, ఊహించని ప్రయాణాలు, కొన్ని కేసులు కానీ, కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని అశుభవార్తలు విని దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఎదురవటము, తర్వాత ఈ రాశి కలిగినటువంటి వారిలో ఇంట్లో కూడా అనారోగ్య స్థితిగతి పరిస్థితుల వలన కూడా కొంత దాచుకున్న ధనము ఖర్చు అవటము, ఈ సమయంలో ఈ ఖర్చు అనేది ఒకటి ఎదురవుతుందని ఊహించలేని విధంగా కొన్ని ఖర్చులు కూడా ఈ సమయానికి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ముందుకు రావడం జరుగుతుంది. వాటి వలన మీరు కొంత మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కార్యాచరణను కరెక్ట్గా పూర్తి చేయలేక కొన్ని రుణాలు చేసుకునేటటువంటి పరిస్థితులు ఎదురవటము, తర్వాత ఈ సమయకాలం అంతా కూడా అడావుడితో అంత గందరగోళం మధ్య, తర్వాత ఒక సమస్య తీరిపోయింది అంటే ఇంకొక సమస్య ఎదురుపడటము, ఏదో ఒక సమస్య నుంచి మర్చిపోదాం అనుకునే టైంలో ఏదో ఒక విధంగా మానసికమైనటువంటి వేదన ఎదురుపడటము. ఇక్కడ జరిగే ఏ సమస్య కూడా మీకు శరీరానికి జరిగే గాయం కాదు, కానీ మనసుకు జరిగే గాయమే ఎక్కువ అవుతుంది. ఈ సమస్యలన్నీ కూడా పైన ఒంటి మీద తగిలే దెబ్బలు కావు, బయటికి కనబడిన మనసు మీద తగిలేటటువంటి దెబ్బలే మీకు ఎక్కువగా ఎదురయ్యేటటువంటి ప్రమాదాలు మాత్రం ఉన్నాయి. కాబట్టి దాని వలన ఈ సమయకాలం, ఈ ఆషాఢ మాసంలో ఇప్పుడంతా కూడా మీకు కొన్ని స్వేచ్ఛ కోసం, మీ మనశ్శాంతి కోసం ఎటు పడితే అటు ప్రయాణాలు చేసే పరిస్థితులు ఎలా రావచ్చు, ఎక్కువగా ఎవరితో కూడా ఉండలేని ఒంటరితనం కోసం కూడా కాస్త మీలోనే మీరు ఒంటరిగా సమయాన్ని, కాలాన్ని ఎక్కువగా గడిపేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అదే మాదిరిగా సంతృప్తినివ్వని జీవితము, మనశ్శాంతి లేని నిద్ర, ప్రశాంతత లేనటువంటి రోజు, తర్వాత ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి, గమ్యం లేనటువంటి ఒక ప్రయాణం లాంటి విధంగా ఈ సమయకాలం అంతా కూడా మీకు ఒక స్థితిగతులు కూడా సౌఖ్యంగా లేకుండా ఉండేటటువంటి పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి ఈ టైంలో కొంతమంది దగ్గర అవుదాం అనుకున్న వారు దూరం అవుతారు, కలిసి ఉండాలనుకున్న వారు విడిపోతారు. తర్వాత కొంతమందికి ఎందుకు ఎలా దూరం అయ్యామో కూడా తెలియని పరిస్థితుల్లో మానసికమైనటువంటి ఆందోళన పడే ప్రమాదాలు కూడా ఈ సమయకాలంలో మాత్రం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ రాశి కలిగిన వారు ఈ 31వ తారీఖు సప్తమి గురువారం వరకు కూడా ఇలాంటి పరిస్థితులు ఏదో ఒక రూపాన, ఏదో ఒక పట్టాన మీకు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన విషయాల పట్ల తగు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచిది. ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలు అంటే మనిషికి మనుగడకు సంబంధించిన బతుకుదెరువు, ఉద్యోగము, వ్యాపారము, బతుకుదెరువుకు సంబంధించి చిన్న కారు నుంచి పెద్ద తారు వరకు కూడా, అంటే ఏదైతే ఒక చిన్న చేతి వృత్తి చేసుకొని ఒక చిన్న సహా ప్రయత్నాలు చేసుకొని బతికే వాళ్ళ నుంచి పెద్ద తరహా వరకు కూడా చేసుకొని చేసేటటువంటి ప్రయత్నాల్లో బతుకుదెరువుకు సంబంధించిన అంశాలన్నీ కూడా కొంతవరకు నామమాత్రంగానే ఉంటాయి. ఏది కూడా దాన్ని మనం డెవలప్ చేయడానికి కూడా వీలు పడలేనటువంటి పరిస్థితి. అది వ్యాపారమే కావచ్చు, ఉద్యోగ రంగమైనా కావచ్చు, చిన్న బతుకుదెరువుకు సంబంధించిన పరిశ్రమలైనా కావచ్చు. ఈ బతుకుదెరువుకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయకాలంలో కాస్త గడ్డుకాలంగా ఆగటము, ఎప్పుడైతే బతుకుదెరువుకు సంబంధించిన ప్రయత్నాలు ముందుకు జరగకపోవటమో దానివల్ల దాని ఇన్ఫ్యాక్ట్ ఇంకొన్ని అంశాల మీద పడటము, సరైనటువంటి టైంలో ఏదైనా శుభప్రదమైనటువంటి అంశాలను పూర్తి చేయలేరు. ఏదైనా వస్తువు వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నది కరెక్ట్గా టయానికి అవ్వదు. ఒక భూమి, స్థలము ఇటువంటివి కొనుగోలు చేయాలనుకున్నా కూడా దగ్గరకు వచ్చి దూరం అవటము. ఓవరాల్గా ఈ సమయం అంతా కూడా చెప్తాను కదా, మొదట్లో మీకు పైకి మనసులో ప్రశాంతంగానే ఉంటాం, కానీ మనసులో తెలియని కొంత బాధ, దిగులు, వేదనతో కూడిన వ్యవహారాలు మాత్రం ఎక్కువగా నడుస్తాయి. కాబట్టి ఈ అంశాల పట్ల మాత్రం మీరు కాస్త, అంటే మనకి సమస్య జరుగుతుందని తెలుసుకుంటేనేమో మనం ఎలా మెసులుకోవాలి, ఏదైనా సమస్య వచ్చినా ఇది జరుగుతుందని తెలుసు కాబట్టి తీసుకొని మనం కాస్త హ్యాపీగా ఉండి సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాం. కానీ అలా కాకుండా మనకు ఊహకందని విధంగా సమస్య వచ్చి మీద పడితే దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉండం కాబట్టి ఆ సమస్య తగలంగానే ఏదో ప్రమాదంలాగా మునిగిపోయి అప్పటికప్పుడు అలజడి మొదలయ్యి ఏం చేయాలో పరిస్థితి తెలియకుండా దిక్కులేని పరిస్థితుల్లో పడే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి లేకుండా ఈ తరహా సంబంధించినటువంటి ప్రయత్నాలు, స్థితిగతుల వల్ల మీరు కొంచెం జాగ్రత్త చేసుకోగలిగితే మంచిది. ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో మాత్రము
సమాజంలో కొంత గౌరవ మర్యాదలు మాత్రం కొద్దిగా సన్నగిల్లే పరిస్థితులు, గృహంలో ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు పిల్లలు కూడా సరిగ్గా పట్టించుకోలేనటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఒకరు ఇంట్లో ఉంటున్నా కానీ ఒకరికి మధ్య ఒకరికి ఐక్యత, సంతోషము, అనుకూలత కూడా కాస్త తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలోనూ, కుటుంబంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాలలోనూ కొంత మెడిసిన్స్ వాడేవి, అనారోగ్యపరంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటువంటి ప్రమాదాలు కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ కాస్త గందరగోళంతో కూడినటువంటి మానసికమైనటువంటి అనారోగ్య సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇక చెడు వ్యసనాలకు సంబంధించి, చెడు ప్రయోగాలకు సంబంధించినటువంటి విషయాలలోనూ కొంతమంది నరదృష్టి, నరులు ఏడుపు, అలాగే కావాలని కొంతమంది మిమ్మల్ని చెడగొట్టి సమస్యలో పడేసేటటువంటి వారి నుంచి మాత్రము కొన్ని ప్రమాదాలు తప్పకుండా జరిగేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కాబట్టి కొన్ని మద్యపానం అలవాట్లు ఉన్నా, జూదానికి సంబంధించినవి ఉన్నా, పరస్త్రీ వ్యామోహాలు, పరవ్యక్తికి సంబంధించిన స్త్రీ అలవాట్లు ఉన్నా, ఏదేమైనా కొన్ని వివాహేతర సంబంధానికి సంబంధించిన అలవాట్ల వల్ల కూడా కొన్ని అనారోగ్య పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి మీరు కొంత వీలైనంత వరకు కొన్ని చెడు వ్యసనాలకు దూరంగా ఉండగలిగి దానికి సంబంధించిన తగు ప్రయత్నంలో నడుచుకోగలిగితే చాలా మంచిది. అలాగే మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య ఉండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకుండా కొంతమంది సమస్యతో పదే మానసికంగా ఏడుస్తూ, బాధపడుతూ, అనంతరమైనటువంటి వేదనలో పడుతూ ఉంటారు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని మనం తెలుసుకోవాలి. అది సమస్య ఎలా వచ్చింది, ఏమిటి, ఎందుకు వచ్చింది, మన అనారోగ్యం ఉంటే ఎలాగైతే మనం హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని దాన్ని స్కాన్ చేయించుకొని రోగం ఏంటో నిర్ధారణ చేసుకుంటామో, సమస్య ఉన్నప్పుడు కూడా అలా తెలుసుకుంటే దానికి ప్రత్యామ్నాయం ఏం చేయాలో తెలుస్తుంది. కాబట్టి అలాగే మీకు ఏదైనా సమస్య ఉండి దాని గురించి బాధపడుతూ ఉంటే దాని గురించి తగు సలహాలు, సూచనలు తెలుసుకోవాలనుకున్నా, ఆ సమస్య నుంచి బయటపడాలనుకున్నా కింద కనబడుతున్న నెంబర్ని మీరు సంప్రదించగలిగినట్టుగైతే తప్పకుండా మీ సమస్యకి తగు సలహా, తగు సొల్యూషన్ తెలియజేయపరచటం. అలాగైతే ఎవరైతే మీరు కన్సిడర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు 2 రోజులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే చాలామంది చాలా స్థానాల నుంచి ఫోన్లు చేయటం, వచ్చి కన్సిడర్ చేయటము, చాలా బిజీగా ఉండటం. మాకు కూడా రోజుకి 8 నుంచి 9 మందిని మాత్రమే చూడగలిగే సమయం మాత్రం ఉంటుంది. అంటే అపాయింట్మెంట్స్ పరిశీలన చేయగలిగే సమయం మాత్రం ఉంటుంది. కాబట్టి 2 రోజులు ముందుగా మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మీకు ఏ సమస్య ఉన్నా పూర్తిగా పరిష్కారం చేయబడుతుంది. ఇంకా మేము చెప్పే ప్రతిదీ కూడా మీరు వినేదానికి ప్రతి నెల మేము చెప్పేటటువంటి ఈ వీడియోలను కూడా పూర్తిగా చూసి దాని తగ్గట్టుగా జాగ్రత్త నడుచుకోవాలనుకున్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలిగినట్టుగైతే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.